అండి ఎలా ఉన్నారు? బాగున్నారా? మీదే చాలా బాగున్నాం. అనుకోకుండా సడన్ గా ఈ రోజు అయితే ప్రయాణం వెళ్తున్నాం అండి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంకా చిలుకూరుపేట వెళ్తున్నాం అండి. చిలుకూరుపేట ఎందుకు వెళ్తున్నాం అంటే ఇంక ఈ రోజు చాలా మన మీటింగ్స్ జరగబోతున్నాయి. ఇదే లాస్ట్ రోజు మాట, 3వ రోజు. మొత్తం 4 రోజులు మీటింగ్ జరుగుతాయి. అయితే ఇంకా 4వ రోజు ఏమో మధ్యాహ్నం వరకే ఉంటది. ఈ రోజు మాత్రం ఇంకా 3వ రోజు అండి. ఇంకా 11 గంటల దాకా మీటింగ్స్ బాగా జరుగుతాయి. 2 సంవత్సరాల క్రితం ఇంకా రాజకుమారి, నేను, అలానే మా నాన్న, మీ ఫ్యామిలీ అందరం చిలుకూరుపేటలో పనిచేసినప్పుడు వెళ్ళేవాళ్ళమి. చాలా బాగా జరిగినాయి మీటింగ్స్. వాకింగ్ కూడా చాలా బాగా చదువుతాడు. చిలుకూరుపేట ఉన్న వాళ్ళకి అందరికీ చాలా తెలుసు అండి షాలోమన్ గురించి. వాకింగ్ కూడా చాలా బాగా చదువుతాడండి. అందుకని చెప్పేసి ఈ రోజు అయితే ఇంకా బయలుదేరుతున్నాము. నేను ఇంకా రాజకుమారి, 2 పిల్లలు, ఇంకా 4 కలిసి వెళ్తున్నాం. ఇంకా అలానే మా తమ్ముడు, అలానే బుజ్జి, ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట. మేమందరం ఎలా కలిసి వెళ్తున్నాం అంటే ఇంకా రాజకుమారి ఫుల్ బిజీలో ఉందండి. ఇంకా బట్టలు అయినా సర్దుకుంటా ఉంది. మేమందరం ఎలా వెళ్తున్నాం అంటే ఇంకా మా పల్లెటూరులో 3 ఆటోలు పెట్టారండి. ఇంకా ప్రార్థనకి వెళ్ళడానికి చెప్పేసి. ఎందుకంటే చాలా మన మీటింగ్స్కి అందరు వెళ్తారు మా ఊర్లో చాలా వరకు వెహికల్ అయితే. ఇంకైతే ఈ రోజు 3 ఆటోలు పెట్టారు. మేమందరం ఇంకా మేమైతే మా మాయ ఒక ఆటో ఉంది. మా మాయ ఆటోలో వెళ్దాం అనుకుంటున్నాము. 3 ఆటోలు ఏ ఆటో కుదిరిద్దో తెలియదు. ఇంకా వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా వెళ్తాము. ఇప్పుడు ఏమొచ్చేసి ఖచ్చితంగా ఎంత అవుతుంది, 6:47 అవుతుంది. ఆడికి వెళ్ళేసరికి 8 ఆ మధ్యలో అవ్వచ్చు. ఇంకా ప్రార్థన కూడా 8 గంటలకు మొదలు పెట్టుకుంటే ఒక 11:30 దాకా జరిగిద్దంట. 11:30 నుంచి ఇంకా భోజనాలు ఉంటాయి. భోజనాలు చేసి గంట అటు ఇటుగా మొత్తం ఇంటికి వచ్చేసరికి 1 గంట అయింది. మళ్ళీ రాగానే ఇంకా యథావిధిగా మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ 5 గంటలకు మళ్ళీ లేదా 4 గంటలకు లేచి మళ్ళీ టిఫిన్ చేసుకోవాలి ఉదయాన్ని మన హోటల్లోకి. ఇంకా ముందుగానే మీ అందరికీ అప్డేట్ చెబుతున్నా అన్నమాట. ఇంకా రాజీ అన్ని సర్దుకున్నావా? సరేనండి. ఇంకా చాలా మంది మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇంకా చిలుకూరుపేటలో, రాజాపేటలో జరుగుతున్నాయండి. ఇంకా మీటింగ్స్ ఇది 3వ రోజు. ఇంకా రాజీ బాటలు మంచులు పోయి ఈ రోజు మాత్రం ఇంకా మొత్తం కిచెన్ మొత్తం శుభ్రం చేసుకుని సర్దేసుకుందండి. ఇంకా సాహస్ బాబు కూడా శుభ్రం స్నానం చేయించాను. సుహాసిని కూడా ఇప్పుడు చలి కదా అందుకని చెప్పేసి ఇంకా కాళ్ళకను అలానే ఇంకా బాడీ మొత్తం చలి కూడా వేసేసాను. ఇంకా క్యాప్ కూడా పెట్టేస్తా. ఇంకొచ్చేటప్పుడు కొంచెం చలిగా ఉండదు కానీ ఇంకా ఆటోలు నీకు పోతుంది. అంత గాలి రానికుండా దుప్పట్లోనో పొరుపులో అన్ని పెట్టుకొని వెళ్తాము. ఇంకా ఇంత సడన్ ఎందుకు చదువుతున్నా అంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా మీటింగ్స్ ఎలా జరిగినాయి అని చెప్పేసి మన మెయిన్ ఛానల్లో అయినా అది ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇంకా మీటింగ్స్ మాత్రం చాలా బాగా జరుగుతాయండి. జనసంద్రం అయితే చాలా మంది వస్తారు. పక్క వేరే రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వస్తారండి. అలానే ఇంకా మా ఎమ్మెల్యే ఎవరు విడుదల రజనమ్మ గారు కూడా వస్తారు. ఇంకా ఎమ్మెల్యే చిలుకూరుపేట ఎమ్మెల్యే కదా, ఆమె కూడా ఇన్వైట్ చేశారు అనుకుంటా, రావచ్చు. వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? మేమైతే ఇంకా త్వరగా అయితే బయలుదేరుతున్నాం. ఇంకా రాజీ మనం అక్కడ పోయేసరికి పరుగులు 2 పెట్టు రాజీ, పరుగులు 2 పెట్టు. తర్వాత వచ్చేసి మంచుల బాటలు, ఇంకేం పెట్టాల్సింది, పవర్ బ్యాంక్ ఒకటి పెట్టు. పిల్లలకి ఛార్జింగ్ పెట్టలే గానీ సాధబాబు సలి కూడా పెట్టు. ఇంకా కొంత సమయంలో అయితే మేము ప్రార్థన చిలుకూరుపేట మీటింగ్స్కి అయితే బయలుదేరుతామండి. ఎందుకంటే ఇంకా ముందు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చినాకే తర్వాత ఎవరికైనా కూడా ఆయనకే కదా మన కష్టాలు బాధలు చెప్పుకోగలుగుతాము. ఇంకా అలానే రీసెంట్గా మనం హోటల్ కూడా స్టార్ట్ చేసాం కదా, దాని గురించి అని చెప్పేసి. అలానే ఇంకా ప్రతి దాని గురించి అండి ఎన్నెన్నో బాధలు ఉంటాయి కదా మన కుటుంబంలో. ఆ బాధలని దేవుడిని చెప్పుకుంటే ఏదో భారం తీరిద్ది. ఇంకా దేవుడే తీరుస్తారని చెప్పేసి ఒక విశ్వాసం, అదొక నమ్మకం అన్నమాట. తర్వాత ఏమైనా ఇంకా చెప్పుకోదగిన ఎవరైనా ఉందంటే మా బాధలు కష్టాలు చెప్పుకోదగలు ఎవరు ఉన్నారయ్యా అంటే ఇంకా అది మీరేనండి. అందుకని చెప్పేసి ఇంకా మేము ఇంకా తెలుసు కానీ మన వీడియోస్ డైలీ వ్లాగ్స్ మీకు ప్రతిదీ అప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. అందుకని చెప్పేసి ఈ రోజు అనుకోకుండా సడన్గా బయలుదేరుతుందని చెప్పేసి మీకు ఈ మాట చెబుతున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా పూర్తిగా చిలుకూరుపేటలో మీటింగ్స్ ఎలా జరిగినాయి అని చెప్పేసి ఒకవేళ మెయిన్ ఛానల్లో పోస్ట్ చేసిన కమ్యూనిటీలో ఇంకా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. తప్పకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సరేనా? ఇంకా మేము బయలుదేరుతున్నాం. మీ అందరికీ బాయ్ బాయ్. మళ్ళీ రేపు ఉదయాన్నే మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అదే మీటింగ్స్తో. లైక్ అండ్ సబ్స్క్రైబ్. రాజీ కానీ సర్దుకున్నట్టేనా? వెళ్దాం మరి. పురుగులు పెట్టే. ఓకేనండి. ఇంక రేపు ఉదయాన్నే కలుద్దాం. ఏమైనా మాట్లాడతావు నువ్వు? చెప్పు. దుప్పట్లో బైబిల్స్ మొత్తం అయితే మంచి డబ్బాలు ఇంట్లో పెట్టేసుకొని ఇంక త్వరగా వెళ్ళిపోదండి. అత్తమ్మల ఇంటికాడ బండి పెట్టేసి మనం ఆ పనిలోనే ఆటో ఎక్కెళ్దాం. అదండి, ఆటో ఎక్కి వెళ్తున్నాము. రేపు ఉదయాన్నే కలుద్దాం మరి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. లైక్